సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విక్రమ్ టైం అస్సలు బాగోలేదా? చేస్తున్న సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేంత వరకు టెన్షన్ పడాల్సిందేనా? ధృవ నక్షత్రం విషయంలో అలా, వీరధీర సూరన్ 2 విషయంలో ఇలా. నయా బొమ్మని అనుకున్న టైంకి థియేటర్స్ లోకి రానివ్వకుండా అడ్డుకున్నదెవరు? ఇళయ దళపతి కొడుకు జోసన్ సంజయ్ డెబ్యూ డైరెక్టోరియల్ మూవీలో టాలీవుడ్ భామ కన్ఫర్మ్ అయిందా? ఈ 2 సినిమాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీకోసం. విక్రమ్ కే ఎందుకిలా జరుగుతుంది? థియేటర్స్ లోకి ఏ రిస్క్ లేకుండా వచ్చిన సినిమాలేమో ఆడట్లేదు అనుకుంటే, కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు రిలీజ్ అవుతాయా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. రీసెంట్ టైమ్స్ లో పొన్నియిన్ సెల్వన్ తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు విక్రమ్ ఖాతాలో. ఈ బొమ్మ హిట్ కూడా మణిరత్నం ఖాతాలోకి వెళ్లిపోయింది. సోలోగా హిట్ కోసం ప్రయత్నిస్తుంటే థియేటర్స్ లోకి సినిమాలు రావడం కష్టమే అవుతోంది. ఎప్పుడో కంప్లీట్ చేసిన ధృవ నక్షత్రం ల్యాబ్ లో మగ్గిపోతోంది. ఈ సినిమాకున్న ఆర్థిక కష్టాల లాంటివి. ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది వీరధీర సూరన్ 2. మార్చి 27న మార్నింగ్ షోస్ తో గ్రాండ్ గా రిలీజ్ అవ్వాల్సిన వీరధీర సూరన్ 2 కి బ్రేకులేసింది ఉత్తరాది నిర్మాణ సంస్థ B4U. ఓటీటీ హక్కులు సెటిల్ చేయకుండా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 7 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పునివ్వడంతో ఆ మేరకు చెల్లించారన్నది కోలీవుడ్ టాక్. ఇందుకోసం విక్రమ్, SJ సూర్య, దర్శకుడు అరుణ్ కుమార్ రెమ్యునరేషన్ వదులుకున్నారన్నది సమాచారం. సమస్య సాల్వ్ ఓకే, విక్రమ్ హిట్ కొట్టడమే ఇక బాకీ. ఇప్పటికైనా చియాన్ని గుడ్ టైం కనుక టాలీవుడ్ చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా మరో కోలీవుడ్ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయిందట. ఇళయ దళపతి కొడుకు జోసన్ సంజయ్ దర్శకుడిగా అవతారం ఎత్తుతున్న సంగతి విదితమే. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తెలుగమ్మాయి ఫరియాను సెలెక్ట్ చేశారని కోలీవుడ్ సర్కిల్స్ లో బజ్ నడుస్తోంది. ఇప్పటికే తమిళంలో విజయ్ యాంటనీతో వల్లిమాయిల్ చేసింది ఫరియా. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా థియేటర్స్ లోకి బొమ్మ రావట్లేదు. అంతలో ఈ ఆఫర్ వచ్చినట్లు టాక్. ఈ సినిమా వచ్చేలోపైనా వల్లిమాయిల్ రిలీజ్ అవుతుందా?